బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. గ్లోబల్ ఐటీసీ సీఈఓ రత్నరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీ ట్రాప్ కేసులో కీలక నిందితుడు రత్నరాజు కాగా జమీమాతో రత్నరాజుకు భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రత్నరాజును విశాఖ ఎయిర్పోర్ట్ లో పట్టుకుంది స్పెషల్ టీం. ఈ కేసులో ఇప్పటివరకు 4 నిందితులు అరెస్ట్ చేశారు. ప్రముఖులు, ధనవంతుల టార్గెట్ గా హనీ ట్రాప్ నడిచింది. జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. గ్లోబల్ ఐటీసీ సీఈఓ రత్నరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీ ట్రాప్ కేసులో కీలక నిందితుడు రత్నరాజు కాగా జమీమాతో రత్నరాజుకు భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రత్నరాజును విశాఖ ఎయిర్పోర్ట్ లో పట్టుకుంది స్పెషల్ టీం. కేసులో ఇప్పటి వరకు 4 నిందితులను అరెస్ట్ చేశారు. ప్రముఖులు, ధనవంతుల టార్గెట్ గా హనీ ట్రాప్ నడిచింది. హనీ ట్రాప్ కేసులో కీలక నిందితుడు అయితే రత్నరాజును పోలీసులు స్పెషల్ టీం పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, విశాఖ ఎయిర్పోర్ట్ లో కీలక నిందితుడు రత్నరాజును అయితే ఇటు స్పెషల్ టీం పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శాలిని, జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసు అనేది అయితే చాలా కీలకంగా ఉంది. గత జూలై నెలలో వచ్చిన సిపి అయితే దీన్ని ప్రత్యేకంగా తీసుకొని దీనిపైన ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ కూడా తీసుకురావడంతో గత 8 నెలల క్రితం అయితే జాయ్ జమీమాని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఒక భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఒక కేసు నమోదు కావడంతో ఆ విచారణ చేస్తూ ఉండడంతో జాయ్ జమీమా అనే ఒక వ్యక్తి హనీ ట్రాప్ కి ఎక్కువగా ఆద్యం పోస్తుందని విశాఖ నగరంలో ఉన్న ప్రముఖులు, అలానే రాజకీయ నాయకులు, దాదాపు ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళందరి పైన కూడా ఆమె నిత్యం వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో చాటింగ్ చేస్తూ, సోషల్ మీడియాలోనూ అలానే సోషల్ మీడియాతో పాటు పర్సనల్ మెసేజ్ చేసుకుంటూ వాళ్ళతో పాటు బయట తిరగడం, హోటల్స్ లో తిరగడం, ఇలా అన్ని చేస్తూ వాళ్ళని తిరిగి బ్లాక్మెయిల్ చేసి లక్షల కోట్లలో వాళ్ళ దగ్గర నుండి డబ్బులు కాజేయడం అయితే జరిగిందనే విషయంలో అప్పట్లో వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగులోకి వచ్చిన అనంతరం దాని మీద మరింత విచారణ చేయడం సిపి తీసుకున్న చొరవతో దాదాపు ఇక్కడ ఉన్న మొత్తం విశాఖ నగరంలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దాదాపు 1 నుండి 2 కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా బిత్తరపోయిన పోలీస్ యంత్రాంగం అసలు దీనిపైన పూర్తి విచారణ చేస్తూ దీని మీద రెగ్యులర్ ప్యాటర్న్ గా ఇది ఒక స్పెషల్ కేసు గా ట్రీట్ చేస్తూ వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి అయితే పోలీస్ టీం అంతా వర్క్ చేస్తుంది. 8 నెలల క్రితం అదుపులో తీసుకున్న తర్వాత అయితే ఇలా రోజుకు అదుపులో తీసుకున్న వాళ్ళందరినీ కోచ్ చేసుకుంటే 4 మెంబర్స్ అయితే ఆమెకు సహాయాన్ని అందించిన వాళ్ళైతే ఉన్నారనే విషయం అయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఐటీసీ సీఈఓగా ఉన్న రత్నరాజు ఇతను దాదాపు అన్ని యాక్టివిటీస్ లో చేస్తామని చెప్పేసి, ఎక్కువగా పబ్లిక్ సర్వెంట్ వర్క్ చేస్తామని చెప్పేసి బయట ప్రముఖంగా తిరుగుతూ ఉన్న వ్యక్తి ఆమెకు సహకరిస్తున్నారన్న అనుమానంతో విచారణలో తేలడంతో నిన్న ఎయిర్పోర్ట్ లో అయితే ఆయన అదుపులో తీసుకోవడం అయితే జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఈ సీఈఓ
రత్నరాజు ఎలా ఈయనకు పరిచయం ఉన్నారు ఏంటి అనే విషయాన్ని అయితే ప్రస్తుతం ఇక్కడ పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. జాయ్ జమమ్మ నుండి ఈ రత్నరాజుకి అయితే అధిక మొత్తంలో అయితే ఆర్థిక లావాదేవీలు అలానే ఎక్కువగా అమౌంట్ ట్రాన్సాక్షన్స్ జరగడం అయితే జరిగింది. ఇప్పటికీ జాయ్ జమమ్మ కేసులో జాయ్ జమీమాతో పాటు మరొక ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇదంతా రత్నరాజు అరెస్ట్ తో మొత్తం 4గురికి అయితే చేయడం అయితే జరిగింది. ఇలా ఇంకెంతో మంది అయితే ఉన్నారు. ఇప్పటికి బాధితుల లిస్ట్ అయితే చెప్పుకున్న వాళ్ళు కొంతమంది అయితే, చెప్పలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్న విషయంతో అయితే సిపి అయితే దీని మీద ప్రత్యేకమైన చర్య తీసుకుని దానికోసం ఒక స్పెషల్ టీమ్ ను కూడా కేటాయించడం అయితే జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.